జగన్ కోసం సీనియర్ ఐపీఎస్లు పలిచిన కేసీఆర్. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సజ్జనార్, అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్ర వెన్నులో వణుకు. విజయసాయిరెడ్డి చేసిన తప్పుకి బలైపోక తప్పదా? ప్రభుత్వం నుండి ఒత్తిడి తట్టుకోలేక విజయసాయిరెడ్డి ఇచ్చిన స్క్రిప్టు చదివి కోర్టు ముందు దోషులుగా నిలబడాల్సొస్తుందా? జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారులకు పట్టిన గతే పడుతుంది అంటున్న న్యాయ నిపుణుడు. జగన్ కోసం కేసీఆర్ ఆడుతున్న డ్రామాకు మేం బలైపోవాలా అని పోలీసు అధికారుల అంతర్మథనం. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారులు బలైపోయిన అంశం మీకు గుర్తుందా? ఎంతో ప్రతిభావంతురాలైన వై శ్రీలక్ష్మి చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ఓబులాపురం కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి జగన్ కేసులో అరెస్టైన మొదటి ఐఏఎస్ అధికారి. అప్పటి ఐపీఎస్ అధికారిగా ఉన్న బీపీ ఆచార్య అరెస్టైన రెండో ఐఏఎస్ అధికారి. ఇద్దరూ దేశంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఉత్తమ అధికారులుగా పేరున్నవారే. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు జగన్ ఒత్తిళ్లకు తలొగ్గి జైలుకు వెళ్లాల్సొచ్చింది. తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అన్నది పాత నానుడి. జగన్ విషయంలో మాత్రం ఇది నిజం కాదు. తాను తీసుకున్న గోతిలో తనతో పాటు అధికారులను కూడా పడేయడం ప్రతిపక్ష నాయకుడు జగన్ కలవాటుగా మారింది. ఇప్పుడు ఇది మరోసారి నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి జగన్ కొత్త మార్గం వెతుక్కున్నారు. జగన్ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అవి అన్నీ బెడిసికొట్టాయి. ఏపీ వేదికగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వ్యూహాలు ఏవీ ఫలించలేదు. దీంతో ఏపీ భూభాగంపై ఆశలు వదులుకున్న జగన్ తెలంగాణ గడ్డపై నుండి టీడీపీని కొట్టాలి అని వ్యూహరచన చేశారు. ఈసారి వ్యూహం పక్కాగానే రచించారు. తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా ఉన్న పార్టీ. బూత్ కన్వీనర్ల దగ్గర మొదలుకొని సేవామిత్ర వరకు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. దీన్ని దెబ్బతీయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలపై దృష్టి పెట్టకుండా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవ్వాలి అనేది జగన్ లోటస్ పాండ్లో రచించిన వ్యూహం. దీనికి పెద్ద కసరత్తే జరిగింది. బీహార్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే ఇచ్చిన సలహాల మేరకు విజయసాయిరెడ్డి స్క్రిప్ట్ రెడీ చేశారు. జనవరి 16న వ్యూహాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. అదే రోజున లోటస్ పాండ్లో కేటీఆర్ జగన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 40 నిమిషాలు జగన్ ప్రతి అంశాన్ని వివరించి తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరారు. ఆ రోజే ఆపరేషన్ డీని ప్రారంభించారు. ఆపరేషన్ డేటా వార్ మొదలైంది. విజయసాయిరెడ్డి స్క్రిప్ట్, జగన్ ప్రొడక్షన్, కేటీఆర్ డైరెక్షన్, తెలంగాణ పోలీసుల యాక్షన్. ఇక్కడి వరకు అంతా బాగానే చేశారు. కానీ విజయసాయి చేసిన చిన్న తప్పుతో అందరూ దొరికిపోయారు. తెలంగాణ పోలీసులు చేయాల్సిన తప్పుడు పనులేంటి? ఎలా చంద్రబాబుని, లోకేష్ ని ఇరికించాలి? ఆధార్, ఎన్నికల సంఘం సమాచారం ఉంది అంటూ ఎలా హడావుడి చెయ్యాలి? తెలంగాణ పోలీసులు ప్రెస్తో ఏం మాట్లాడాలి? సేవామిత్ర యాప్ ని ఎలా ఆపేయాలి? సవివరంగా వివరిస్తూ విజయసాయిరెడ్డి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఒక చిన్న తప్పు దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం పరువు తీస్తుంది అని ముందుగా గమనించని పోలీసులు స్క్రిప్ట్ ఆధారంగా యాక్ట్ చేసుకుంటూ గంటకి ఒక ప్రకటన చేస్తూ 2 రాష్ట్రాలను ఒక ఊపూపారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులిస్తాం అని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, ఆంధ్రాలో ఓట్లు పోయాయి, ఆ కేసుని మేము ఛేదిస్తామంటూ మ్యాప్ గీసి హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ నిందితుడు అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా పట్టుకుంటామంటూ సాక్షి పత్రిక రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చి వీరంగ సృష్టించారు. అంతా సజావుగానే జరిగింది. నిజంగానే డేటా చోరీ జరిగిందా అన్నంతగా అద్భుత నటన. అబ్బా, కొడుకు దొరికిపోయారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అంటూ కేటీఆర్ స్టేట్మెంట్లు మరింత హీట్ పెంచాయి. ఈలోపే తీగలాగితే డొంక కదిలినట్టు అసలు గుట్టు బయటపడింది. చిన్న తప్పు కొంప ముంచింది. ఆడిటర్ గారు తాను రచించిన కుట్రా పత్రాలు పొరపాటున ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుకి జతపరిచి ఇచ్చేశారు. ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొన్న చంద్రబాబు తన చాణిక్యాన్ని మరోసారి బయటపెట్టారు. బీజేపీ, వైకాపా, టీఆర్ఎస్ నాయకులు సవాళ్లు విసురుతున్నా కంగారు కనీసం ఈ ఎపిసోడ్ గురించి ఆలోచించకుండా చంద్రబాబు పార్లమెంటు వారీగా సమీక్షలు పూర్తి చేశారు. 25 పార్లమెంటు సమీక్షలు పూర్తి చేసి 120 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఫైనల్ గా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు చంద్రబాబు. అంత కష్టపడి తెలంగాణ వేదికగా వేసుకున్న వ్యూహాన్ని 2 పేజీలు మీడియాకిచ్చి బట్టబయలు చేశారు. దీంతో డేటా పోయింది అంటూ హడావుడి చేసిన తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా బిక్కపోయారు. అప్పటికి జగన్ కేసులో ఇబ్బంది పడిన పలువురు అధికారులు, ఐపీఎస్ అధికారులు సజ్జనార్, అంజనీ కుమార్, స్టీఫెన్ కు ఫోన్లు చేసి అంతగా ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు కూడా మాలా ఇబ్బంది పడతారు, చట్టం ప్రకారం నడుచుకోండి అని సలహా ఇచ్చినా ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీస్ బాస్ ఈ స్కామ్లో ఇరుక్కోవలసొచ్చిందట.
ఎన్నికల కమిషన్ అధికార ముద్ర పడిన ఫిర్యాదులోనే కుట్ర వివరాలు అధికారికంగా ఉండటంతో ఇప్పుడు తెలంగాణ పోలీసులు తల పట్టుకుంటున్నారట. కుట్ర లోటస్ పాండ్లో జరిగినా పబ్లిక్గా దొరికిపోయింది తెలంగాణ పోలీసులు. ఎన్నికల సంఘం నుండి ఇలాంటి సమాచారం లేకుండానే ఫిబ్రవరి 23న సోదాలు, ఉద్యోగస్తుల అక్రమ అరెస్టులు, డేటా చోరీ జరిగిందని చెప్పాలి అంటూ బెదిరింపులు, మీడియా స్టేట్మెంట్లు, ఇలా అన్ని వీడియో, ఆడియో ఆధారాలతో సహా కుట్రకి సంబంధించిన సాంకేతిక ఆధారాలు కూడా ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయట. వీటిని న్యాయస్థానాల ముందు ఉంచి న్యాయపరంగా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోరాటం చేయబోతోంది. రాజకీయ కుట్ర 120B రాజద్రోహం కింద కేసు తెలంగాణ పోలీసులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ స్థాయిలో పేరున్న ఒక ప్రముఖ న్యాయవాది ఈ కేసుని వాదించనున్నారని సమాచారం. ఇది తెలుసుకున్న తెలంగాణ ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. అంతేకాకుండా ఐటీ గ్రిడ్పై పెట్టిన కేసులు సెక్షన్లు 120B, 418, 420, 380, 409, 167, 177, 182 రెడ్ విత్ 511 కింద తెలంగాణ పోలీసులే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయా సెక్షన్లు కుట్రలో భాగంగా పెట్టినవి కాబట్టి ఆయా సెక్షన్లలో పడే శిక్షలు తెలంగాణ పోలీస్ బాసులు అనుభవించాల్సొస్తుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీంతో సిట్లో ఉన్న ఇతర అధికారులు జాగ్రత్త పడ్డట్టు సమాచారం. మనం మీడియా ముందుకు వెళ్లకుండా మంచి పని చేశాం, లేకపోతే మిగిలిన వాళ్లకి పట్టిన గతే మాకు పట్టేది అని సిట్లో ఉన్న ఇతర అధికారులు తమ మిత్రులతో అభిప్రాయం పంచుకున్నారట.